నాకు ఇలాంటి అగ్ని పరీక్ష పెట్టావేం తల్లి? ఒక పక్క నా చెల్లెలు, తన పసుపు కుంకాలు, రెండో పక్క నా మాతృభూమి. ఓ తల్లి, నాకు శక్తినివ్వు. రైతులకు నేనిచ్చిన మాట నిలబెట్టుకునేలా చూడు. నాకు శక్తి ప్రసాదించు తల్లి, నాకు శక్తినివ్వు. నీదే భారం. నీ భర్త గనక రైతుల నుంచి శిస్తు వసూలు ఆపకపోతే నేను అతన్ని బతకనివ్వను. ప్రజలంతా ఎదురు తిరిగారా? ఫ్రేజర్ గారు, ఇప్పుడు ఆ గంగాధర్ రావు 2 రకాలుగాను దెబ్బతింటాడు. ఐఎమ్ సారీ, తమరి ఆదేశం నాకేం అర్థం కాలేదు. ఆక్రోశిస్తున్న ప్రజల మధ్య సమర్ సింగ్ కూడా ఉండటం మీరు చూడలేదా? ఆఫ్ కోర్స్, కానీ ఆ బ్లడీ సమర్ సింగ్ ని బంధించే లోపే వాడు పారిపోయాడు. ఇప్పుడు అతను బందిపోటు కాదు, ప్రజానాయకుడైపోయాడు. అలాగే మహారాణికి అతను రాసిన లేఖలో అతను మహారాణిని చెల్లెలు అంటూ సంబోధించాడు. అంటే దీని అర్థం ఏమిటో మీకు తెలుసా ఫ్రేజర్ గారు? మహారాణి కూడా సమర్ సింగ్ ని అన్నగా భావిస్తుందని. సో వాట్, మనకేం నష్టం? అందువల్ల చాలా నష్టం ఉంది. సమర్ సింగ్ ఆ లేఖలో క్షమించమని మాత్రమే వేడుకున్నాడు. కానీ ఆ లేఖను నేను ఎలా మార్చేశానంటే, నీ భర్త గనక రైతుల నుంచి శిస్తు వసూలు ఆపకపోతే నేను అతన్ని బతకనివ్వను. బ్రహ్మాండం మహారాణి, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఇదిగో నిన్నే సమర్ సింగ్ ఇటు వెళ్ళడం చూసావా? అతనెవరో తెలీదయ్యా, కానీ ఎవరో ఒకతను తమలాగా ముసుగు వేసుకుని గుర్రం మీద ఇప్పుడే ఇటువైపు వెళ్ళాడు. పద పవన్. నువ్వేనా మహారాజు గారి ఆ ముఖ్య అనుచరుడు? నీ భర్త గనక రైతుల నుంచి శిస్తు వసూలు చేయడం ఆపకపోతే నేను అతన్ని బతకనివ్వను. దుర్మార్గులకి సాయం చేసేవాడు కూడా దుర్మార్గుడే అవుతాడు. ఇక నిన్ను నా నుంచి ఎవరూ కాపాడలేరు. ఆగిపోయావే సమర్ అన్నయ్య? దాడి చేయి నా మీద, అంతం చేసే నీ చెల్లెల్ని. లేదు చెల్లెమ్మా, చాలు. ఇక నన్ను అలా పిలవకు. అభిమానించే చెల్లెలే తన అన్నని ఇలా అనుమానించినప్పుడు ఆ అన్నకి ఇక ప్రాణాలతో ఉండే అర్హత లేదు. ఇది నువ్వేగా నాకు పంపించింది? నేను లేక పంపించిన మాట నిజమే, కానీ అందులో నన్ను క్షమించమని వేడుకున్నా. నువ్వే చదువుకో దీన్ని, నువ్వే రాసావుగా. నీ భర్త గనక రైతుల నుంచి శిస్తు వసూలు చేయడం ఆపకపోతే నేను అతన్ని బతకనివ్వను. లేదు, అబద్ధం. ఈ లేఖ రాసింది నేను కాదు. కాదా? నన్ను నమ్ము చెల్లెమ్మా. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం నీ అనుచరులే. నాకిప్పుడు అర్థమైంది ఇది ఎవరి నాటకమో. ఎవరి పనిది? నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. ఎలాంటి పొరపాటు జరగకూడదు. అర్థమైందా? చిత్తం మహారాణి. అంత కొంపలు మునిగేంత పనేమిటి వదిన గారు? ఇంత రాత్రి వేళప్పుడు? క్షమించండి మహారాజా, ఇప్పుడే బందిపోటు సమర్ సింగ్ నుంచి సందేశం వచ్చింది. బందిపోటు సమర్ సింగ్ సందేశమా?